అవునా రాజుగా కుక్క కలిసినట్టు ఎట్లున్నదా? కుక్క పాడు కానీ కర్రీ కుక్క ఒట్టిగా నడుచుకుంటా తంట కలిసిందే నన్ను. నీ ఏమలేమలే దాన్ని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఊళ్ళోనే పెద్ద పోటు మొగ్గుని కథాకారుగా కుక్క కడతా అంటే ఏం చేసినావురా? కుక్క నువ్వుకున్నానే, లేకపోతే కుక్కని కొట్టాడు. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను ఈ పిల్లగాడలో ఉండే కాదు ఎవరి కొడుకు? రవీందర్ కొడుకుని నేను. ఏది మన చిక్కెట్టెలు అమ్మే రవి కొడుకు? అవును. అవునా? అవును. ఏం పని చేస్తాను? సాఫ్ట్వేరా అన్నా? ఎంత ఏం జీతం? నెలకు 1,00,000 వస్తాయి. లక్ష వస్తాయా? అవును. లక్ష? అవును. చిక్కెట్టుకి అమ్మే రవీందర్ కొడుకు నేను. అవును. అయ్యా ఎడ్డోడైనవు తెలికాలను అయినవి. అయ్యా ఎడ్డోడైనవు తెలికాలను అయినవి. చూసినా అడే రమేష్ అన్న పొలానికి నెల సంపాదిస్తానట. నువ్వే పాటు సంపాదిస్తానే మొగోళ్ళ లెక్క తిరుగుతావు. నాకేంద్ర రాజుగా ఉన్నూళ్ళే నెలకు 15,000 నుంచి 20,000 అక్కడ సంపాదిస్తారా? 20,000కే మొగోళ్ళకి చెప్తాను. అరే ఇంకా పొరగాలు సంపాదిస్తా ₹1,00,000 పోకపోయినా హైదరాబాద్కు. అవును రాజుగా నన్ను అంటారు నువ్వు ఏ పాటు సంపాదిస్తాను రా? నాకేందే దొరపుట్టుగా ఎట్లా లేదన్నా నెలకు 3,000 నుంచి 3,500 సంపాదిస్తా నేను. అబ్బో 3,000 సంపాదించే నువ్వు మొగోనివి, 20,000 సంపాదించే నన్ను ఇంకా హైదరాబాద్ పోయి సంపాదించమంటారు. ఇందుకే కదా రాజుగా నిన్ను ఎడ్డి రాజుగా అనేది. ఇందుకే కదా రాజుగా నిన్ను ఎడ్డి రాజుగా అనేది. ఇక మంచిగా మాట్లాడి చెప్తానా? నన్ను ఏమన్నా మంచిగా కానీ ఎట్టి రాదని అనుకో, ఏడులో కోపం నాకు తలకాయ వస్తుంది. మంచిగా మాట్లాడాలి. అరే రాజుగా నన్ను ఎద్దేవా చేస్తారా? నువ్వే పాటి మవ్వు నువ్వో చూస్తాగు. నువ్వు రాజు కాదురా, నిన్ను ఎడ్డి రాజుని చేస్తా చూడు. అవును రాజు, ఇక పెళ్లి చేసుకోవాలా? నాకు తెలిసిన మంచి సంబంధం ఉన్నదిరా రాజు. ఎర్రగా ఉంటుందా పిల్ల? మరి ఓ నీకంటే ఎర్రగా ఉంటుందిరా. అట్టనా? ఎప్పుడు పోదాయి మరి? ఇలా మధ్యాహ్నం అయిపోతాం రాజు. మధ్యాహ్నం పోదామా? పిల్ల ఎర్రగా ఉంటుంది కదా. ఓ నీకంటే ఎర్రగా ఉంటుంది వారి. పోదాం ఇలా మధ్యాహ్నం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కొడుకు దొరికిండు బిడ్డప్ప. ఇక నీ సంగతి చెప్తాపా. ఈయన పెళ్లి పిల్లగాడు. ఈయనెవరు? నువ్వు చేసుకోబోయే పిల్లగాని వల్ల తమ్ముడు. పిల్లగాడా? అదే 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 పిల్ల తమ్ముడు. అదే అదే. నువ్వు కూడా ఎర్రగానే ఉన్నది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈయనెవరు? ఈయనెవరు? ఈయన మా పక్కింటి అంకుల్. ఇవి మంచిగానే ఉన్నదే. వచ్చేటి నీళ్ళు తాగా, బికారి నీళ్ళే తాగుతా. అరే రాజుగా అవి బికారీ నీళ్ళు కాదురా, బిస్లరీ నీళ్ళు. అయినా నీ ముఖానికి అవి ఇచ్చినే ఎక్కువ. ఇవాళ ఆడపిల్లలు కనబడతలేదే. అదిగో పిల్ల తల్లి. అయ్యో లేదా? సంతాన ప్రాప్తి రస్తు. ఏంట్రా సూపు? అరే రాజుగా స్వర్గలోక ప్రాప్తి రస్తు అన్నాడు. అట్లా అంటారా? పిల్లని చూపి అది లేట్ అవుతాను. బాగా చూపిస్తాం కానీ మా పిల్లగాని ఎలా చూసుకుంటావు మాకు తెలియాలి కదా. నువ్వు ఏం పని చేస్తావు, ఎంత సంపాదిస్తానో ఆ విషయం చెప్పు ఫస్ట్. ఏంది అందరు పిల్లగాడు అంటారు? పిల్లని కదా చూడడానికి వచ్చింది. పిల్లో పిల్లగాడు కానీ ఆగరాదురా. అగ్గో పిల్లగాడా అంటే పిల్ల కాదా? పిల్లనే చూపిస్తారా ఆగరా? ముందు నువ్వు ఏం సంపాదిస్తారో చెప్పు. నాకేందే దొరపొట్టుక ఇంటికాడ పెద్ద గుడిసున్నది. ఇవ్వలేరు ఒక్కనే ఉంటా. మొన్న ఎట్ట లేదన్నా నెలకు 3,000 నుంచి 3,500 సంపాదిస్తా. మా సర్పంచ్ ఉండి వికలాంగుల పింఛన్ పెట్టుకోరా అదరా అన్నాడు. అది పెట్టినాడు ఇంకో 3,000 6,000 నెలకు. ఏదో లేదు.
రేషన్ గీషన్ అన్ని పోను ఇంకా 5,000 మిగులుతాయి. ఇక ఈ ఊళ్ళో ఏ దినాలైనా ఏ వారాలైనా ఏ పెళ్ళైనా ముందు ప్లేట్ పట్టుకొని నేనే నిలబడతా. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇక నన్ను చేసుకున్న దానికి తీసుకురారా నేను దాని కానీ చికెన్ మటన్ బోటి ఏది ఉన్నా పట్టుకొని వస్తా. మస్తు చూసుకుంటేనే మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉన్నది కొంచెం, ఆడ కారు పెట్టుకుంటే నెలకు 200 ఇస్తాడు. అది ఇక మీ పిల్లకే ఇస్తా, ఏ ఖర్చు పెట్టుకుంటుందో పెట్టుకోమంట. ఏ అతి సాన్సేపు అవుతుంది అదే పిల్లని తీసుకురాపోరా అది చూస్తా. పిల్లగానికి జర సిగ్గు ఎక్కువ. పిల్లగానిక అదే పిల్లకు జర సిగ్గు ఎక్కువ. నువ్వే లోపల పోయి చూసిరా. నేనే పోయి చూసానా? నిజంగానా? నిజం చూసినానా? ఏం కాదు. చూసినానా? చూసినానా? చూసాను. తెల్ల చేతులు ఒక్కోసారి ముఖం చూపులో తీయను అయ్యా నేను పెళ్లి శుభ్రంగా వచ్చింది నేనే చూడడానికి తీయవా? నేను చూపియను. అయ్యా ఒక్కసారి పిల్లగాడన్నప్పుడు డౌట్ రావాలి. రాకలాగా పెళ్లి చూపులకు వచ్చినాక ఎన్ని సంబంధాలు మిస్ అయ్యాను. నువ్వు వదిలే నువ్వే నన్ను చేసుకోలేదా? నేను చేసుకోను. మన నచ్చలేదు నీకు? మననే చేసుకోవాలి. చేసుకోను మననే బాబా ఇది ఎక్కడ సందర్భం చేసుకో. లంగల రాజు లగెత్తుర రాజుగా లగెత్తు లగెత్తు లగెత్తు. ఎక్కడికి వెళ్ళాడు లేడు? లేక వచ్చాడు నాకు పెళ్లి చూపులు. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? హలో 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 ఇక్కడ ఒక మనిషి వచ్చిండా? నాకు ఎవరు కలవలేదే. ఎక్కడి నుంచి వస్తున్నా? నేను అమెరికా పోయి చాయ్ తాగుదామని పోయినా. ఆడ చాయ్ 30 రూపాయలు అన్నారు, ఇక్కడ 10 రూపాయలు అని తెలిసి ఇటు వచ్చిన. కాదన్నా నిజం చూడలేదా? చూడలేదు. నువ్వు వేడుకోతున్నావు. సమ్మక్క సారక్క జాతర అవుతుంది కదా, ఆడ 10 రూపాయల చాయ్ కొట్టు పెట్టి 20 రూపాయలు సంపాదిద్దామని పోతారా. ఆగా ఒక్క నిమిషం. నాకు అర్థమైంది నువ్వేని. డ్రెస్ చేస్తే గుర్తుపట్ల. రారా రారా నేను గుర్తుపట్టాను. రారా రారా